చేయలేదు. అది విశేషమైన సమాచారం. అలా చేయకుండా ఉండటానికి ప్రభనేసి ఏం చేసేవాడంటే ఏడుస్తూ ఉండేవాడు దేవుడు సంకులబడి మహారోధంతో కన్నీడుతో, అయ్యా ఈ మరణం నుంచి నన్ను తప్పించి దానికి నీవే ఇంకెవరు లేదండి, ఈ దేహంతో పాపం చేయకుండా చేయడానికి సహాయం ఏమి చేయాలని దేవుడు సముఖంలో మహారోధంతో కన్నీడుతో. మనం ఎప్పుడైనా పాపం చేయకుండా ఉండడానికి కన్నీడు గచ్చామా? అసలు ప్రార్థన చేసామా దానికోసం? మరి పాపం చేయకుండా సహాయం చేయమని ప్రార్థన చేసామా? ప్రభుని ఏసైతే గడియకు క్షణక్షణానికి బలమైన దేహం, పుష్టి కలిగిన మనిషి, ఆలోచనలో కూడా పాపం చేయరాకూడదు. చుట్టూ జనం పోగై ఉంటారు అనేక రకాలైన పరిస్థితుల్లో, అయినా పాపం ఏమీ చేయలేదు. కాబట్టి పాపం ఏమీ చేయకుండా ఉండడానికి క్రీస్తు యొక్క రహస్యం చెప్పబడుతున్నాం. ఆయన మహారోధంతో కన్నీడుతో తన మరణాన్ని తప్పించగలిగేవాడు. ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగిన వాడు అంగీకరించబడ్డాడు. ఆయన పాపం ఏమీ చేయలేదని చిన్న స్టేట్మెంట్తో కొట్టేయడం కాదు. అది పాపం చేయకుండా ఉండడానికి ప్రభువుని యేసు చూపించిన మాదిరి. అది సొలొమోను అయితే ఒక మాట తేల్చి అక్కడ పడేశాడు. పాపం ఏమీ చేయని వాడు ఎవరు లేడు అన్నాడు. అంత తేలిగ్గా పాపం చేయని వాడు లేడు అన్నాడు. కానీ ప్రభువుని యేసు అలాగా లేడు. పాపం చేయకుండా ఉండటానికి వేదంతో కన్నీటితో జీవితం కొనసాగించే మహనీయుడు ప్రభువుని యేసు. తను పొందిన మన శ్రమల వల్ల విధేయత నేర్చుకోను అన్నాడు. విధేయత శ్రమల వల్ల విధేయత నేర్చుకోవటం విశేషమైన ప్రక్రియ. ప్రభువుని యేసు చూపించిన మాదిరి అది ప్రత్యేకించి. కాబట్టి ఆయన మనకు మాదిరి మించిపోయాడు అన్నాడు ప్రత్యేకించి. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ఈ విశేషమైన సంగతి కనిపిస్తుంది. ఆయన పాపం ఏమీ చేయలేదు. చేయకుండా ఉండడానికి ఊరికనే జరిగిందా? ఏ పాపము, ఏ దేహం పాపం చేసిందో ఆ దేహంలోనే ప్రభువుని యేసు ప్రత్యక్షమయ్యాడు. ఆయన వేరే దేహంలో ప్రత్యక్షం కాలా. ప్రభువుని యేసు వేరే దేహం, మనకు వేరే దేహం అయితే అప్పుడు ఆ దేహంలో పాపం చేయలేదు. మన దేహంలో మనం పాపం చేస్తామని సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి ప్రక్రియ కాదు అది. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ఏం చేస్తుంటాడంటే ప్రభువుని యేసు ప్రతి ఉదయాన దేవుడి సన్నిధిలో కూర్చుంటాడు. ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటాడు. అంతేనా కాదు, ఇంకేం చేస్తుంటాడు అని జీవితం మాదిరి. 50వ అధ్యాయం 4వ వచనం నుండి, అలసిన వారిని మాటల చేత ఓడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. అదొక నోరు ప్రత్యేకమని. ఏ నోరు అది? శిష్యునికి తగిన నోరు. ఈ నోరు పాపం చేసిన నోరు కాదు, శిష్యునికి తగిన నోరు. దేవుడు శిష్యుడు ఎలాగ ఉండాలో ఆ శిష్యునికి తగిన నోరు ఉండాలి. నీకు నోరు దురుసుగా ఉండడానికి వీలుండదు. దురుసుగా ఉన్నవాడు నోరు పాపం చేస్తుంది. చెప్పేసాడు. అలసిన వారిని మాటల చేత ఓడించినట్టు, ఓడించి జ్ఞానం నాకు కలిగినట్టు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు విన్నట్లుగా నేను వినుటికై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు. ప్రతి ఉదయం వినబుద్ధి. ఎవరు వినేటట్టుగా? శిష్యుడు వినేటట్టుగా. ఎవడు శిష్యుడు అంటే అనుసరించడానికి ఆలోచన చేసేవాడు శిష్యుడు. అనుసరించాలని ఆలోచన కలిగిన వాడు శిష్యుడు. కాబట్టి అనుసరించాలి, చెప్పిన మాట అనుసరించాలి అనే భావన కలిగి దేవుడి సభలో కూర్చుంటాడు. శిష్యుడు విన్నట్టుగా ప్రతి ఉదయమున ఆయన వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టిపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. చెప్పేశాడండి ఆయన. వీపును దున్నేవాళ్ళు అంటారు, కొరడతో కొట్టి లాగే పోయిన తర్వాత లాగేవాడు ఉంటాడు. వీపును దున్నేవాళ్ళు ఉంటారు. అవునా? అవును. ఈ వీపును దున్నేవాళ్ళు ఉంటారు, చెంపలు లాగేవాళ్ళు ఉంటారు, మొక్క మీద ఉమ్మి వేసేవాళ్ళు ఉంటారు. ఈ పరిస్థితులు జరుగుతాయి. ప్రతి ఉదయాన్ని ట్రైనింగ్ పీరియడ్. పాపం చేయకుండా ఉండడానికి ప్రభువుని యేసు పడిన పాటలు అవి.
ప్రభువు యెహోవా 4వ వచనంలో ప్రభువు యెహోవా నా చెవికి విరుగుద్ది చుట్టుగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టు వారికి నా వీపు అప్పగించి తిరిగి, వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపను అప్పగించి తిరిగి, ఉమ్ములు వేయ వారికి అవమానపరిచే వారికి నా ముఖము దాచుకోలేదు. ఉమ్మి వేసేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు దాచుకోవాలి, ఆ ముఖాన్ని చాటు చేసుకోలేదు. ప్రభు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖము చెక్కుముక్కి రాత్రిలో చేసుకోండి. ఇంక సిగ్గే ఉండదన్నమాట. అది ఏం అవమానం చేసినా సరే నాకు లేకూడదు, ఎందుకంటే నా ముఖము చెక్కుముక్కి రాయి. చెక్కుముక్కి రాయి అంటే బహు గట్టి రాయి. రాయి మీద ఉమ్మేసాం అనుకో, ఏమనుకుంటుంది? రాయిని తల్లే మనకు ఏమనుకుంటుంది? ఏమనుకో. అలా ప్రభు వేసి చెప్పేసి నా ముఖాన్ని అలా చేసుకున్నాను. నా ముఖం మీద ఉడ్డు వేసినా, చెంపలు లాగినా, కొట్టినా, ఏం చేసినా సరే ఒక రాయిలాగానే తయారైపోయారు సమాచారం. ఆయన పాపం ఏమీ చేయదు. కాబట్టి నేడు దేవుని సముఖంలో పాపం చేయకుండా ఉండటానికి మనుషుడు ఊరికనే కప్పుని చెప్పి పాపం చేయకుండా ఉండలేడు. ఆయన మాదిరి చూపించాడు పాపం చేయకుండా ఉండడానికి. వారికి సోదరులు వస్తాయి బ్రదర్, ఏం బ్రదర్? సోదరులు వస్తున్నాయి బ్రదర్ అంటారు. సోదరులు వస్తాయి అంటే బ్రదర్కి మాట్లాడుకు కప్పుని చెప్పు, మాదిరి చూపించేటాడు ఏం జరుగుతుందో. వాటిని ఎదుర్కోవటానికి ప్రభు యేసు పడిన పాటలు మీకు మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన పాపం ఏమీ చేయలేదు. ఉదయం లేచేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు, మార్నింగ్ స్కూల్ వెళ్ళి మార్నింగ్ లేచి కూర్చుండేవాడు. కూర్చుంటే ఈ టీచింగ్ టీం వచ్చేస్తుంటుంది. నాయన నీ వీపు దున్నుతారు, నీ ముఖం మీద ఉమ్మి వేస్తారు, నీ చెంపలు లాగేస్తారు, అవమానం చేస్తారు అనే సందేశం వచ్చేది. వినే బుద్ధి వినటానికి వింటూనే ఉంటాడు. అలాగేనా? అలాగైతేనే ఇప్పుడు ఏం చేయాలి? నీవు నీ ముఖాన్ని చెక్కుముక్కలాగా చేసుకోవాలి, లేకపోతే కుదరదు. పాపం చేయకుండా ఉండడానికి విశేషమైన సమాచారం అది. కాబట్టి పాపం చేయకుండా బ్రతకాలి అనేది దేవుడు మనుషుల నుండి కోరిన కోరిక. ఆ కోరికను సంపూర్ణంగా భూమి మీద రక్తమాంసంలో నెరవేర్చినవాడు ప్రభువైన యేసు. ఆయన ఎలా నెరవేర్చాడో భూమి మీద జీవించినాడు. పాపం చేయకుండా అలా బ్రతకడానికి ఉద్దేశించబడిన వాడు అయినా. పాపం చేయనవాడు ఎవరు లేరు బ్రదర్, కాబట్టి నేను చేస్తాను అనే టైప్ కాదు అది. ప్రభువైన యేసు ఏ ఒక్క చిన్న కార్యక్రమం అభివృద్ధి చూపించిన విమోచనకు పనికిరాని వాడు అయిపోయేవాడు. ఆయన 33 సంవత్సరాల పైన జీవితంలో మంచి ఎవరికి వయసు, అది బలిష్టమైన దేహం. ఆ వయసులో పాపమేమీ చేయలేదు అనే పరిస్థితికి ఆయన ఏం చేశాడో జీవితం కొనసాగించాడో గ్రంథం తేడా తెలియజేసింది. ప్రతి ఉదయాన దేవుడి సముఖంలో కూర్చుండేవాడంట. ఏం చెప్తాడో విందాం. శిష్యుడు వినేటట్టు వింటే ఏం చేస్తుంటాడంటే వినోదాన్ని ఆచరణలో పెడతాడు. అది శిష్యుని యొక్క విశేషమైన సమాచారం. ఆచరణలో పెట్టడానికి వినటానికి కూర్చుంటాడంట. కూర్చుంటే దేవుడు సమాచారం చెప్పేస్తాడు. నేను వచ్చి నా సంకల్పంలో నేను విశేషమైన సంగతి ఏమంటే నేను సిలువకు అప్పగించిపోతా కార్యక్రమం జరిగిపోతుంది. ఈ సిలువకు అప్పగించే పరిస్థితిలో మామూలుగా ఉండదు. నువ్వు భూలోకంలో ప్రవేశించినప్పుడు అపవాది తన అత్యున్నతమైన స్థానంలో ఉంటాడు. మరణం ఏర్పాటు చేస్తుంటుంది. ఏ శరీరం పాపం చేసిందో ఆ శరీరంలో నీకు భూమి మీద పంపించబోతున్నా. మొదటి 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ప్రభువైన యేసు పాపం చేసిన శరీరంలో ఆకారంలోనే వచ్చేసాడు అన్న మాత్రం గ్రంథం తేడాగా తెలియజేస్తుంది. కాబట్టి వాస్తవానికి క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించే మనుషులు ఏం చేయాలంటే పాపం చేయకుండా ఉండాలి అనే ఒక నిశ్చలమైన సంకల్పంతో భూమి మీద జీవితం కొనసాగించాలి. 8వ అధ్యాయంలో
3వ శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, అది విశేషమైన సంగతి. పాప శరీరాకారంతో పంపంటే ఏ శరీరం పాపం చేసిందో ఆ శరీరంలోనే ఆయాకారంలోనే పంపించాడు, అని విశేషమైన సమాచారం. పాప శరీరాకారంతో పంపి పాపమునకు శిక్ష విధించను. ప్రభువైన యేసు పాపం చేసి ఉంటే దేవునికి సంకల్పం ఉండేదానికి అవకాశం ఉండదు, మానవ జాతికి విమోచన కలిగేదానికి అవకాశం ఉండదు. అందువలన ఆయన పాపం ఒక్కసారి కూడా ఏ విధంగా పాపం చేయకుండా బ్రతకాలి అనే ఒక విశేషమైన ప్రక్రియ జీవితంలో కలిగిన వాడై ఏడుస్తుండేవాడు. అపవాది ఘోరంగా ఏర్పాటు చేస్తున్నాడు. పాప ప్రభుత్వం జరుగుతుంది, మరణము భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అది అలా పోకుండా నాకు సహాయం చేయమని ప్రభువైన యేసు మహారోగంతో కన్నీళ్లతో తాను మరణం నుండి తప్పించగల వారికి ప్రార్థన యాచన సమర్పించి భయభక్తులు కలిగిన వాడని అంగీకరించబడ్డాడు. దయతో మనం ఆలకించండి. నేటి నుండి ఒక ఎంతమంది ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేయకపోతే నేటి నుండి ఏం చేయాలంటే పాపం చేయకుండా బ్రతకాలనే నిశ్చయమైన సంకల్పం కలిగి ప్రభువైన యేసు దేవుడి సముఖంలో విలపించినట్టు ఆయన మనకు మాదిరించిపోయాడు. పాపం చేయకుండా బ్రతకాలని ఆయన అన్నాడు. కాబట్టి పాపం చేయకుండా బ్రతకటం అనేది ప్రభువైన యేసు మానవ జాతికి చూపించిన ప్రత్యేక మార్గం. దాని కొరకు ఆయన అనుసరించిన సిద్ధ విధానం గ్రంథంలో దాఖలు చేయబడింది. ఆయన మాదిరించిపోయాడు. ఆ మాదిరి నడవలసిన అవసరం మంది అడుగులు వేసుకుంటూ పోయి ప్రభువైన యేసు ఆయన పాపం ఏమీ చేయలేదు. 2, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. కపటం అంటే మీకు తెలిసే ఉండాలి. కపటం అంటే ఏంటంటే కీడు జరగాలని మనసులో పెట్టుకుని మేలు జరుగుతుందని చెప్పటం కపటం. మనసులో పెట్టుకుంటాడు, కీడు జరగాలని మనసులో పెట్టుకుంటాడు, ఎలాగైనా కీడు జరగాలంటాడు, పైకి మాత్రం మేలు జరగాలని మాట్లాడుతుంటాడు. కపటం అన్నమాట. ఆయన నోట ఏ కపటంలో కనబడలేదు. వీడు పోతే అక్కడ నాశనం అయిపోతాడని మనసులో ఉంది, ప్రోత్సహించి పంపించేస్తాడు. అయితే నీకు వాడిని నేను చేయగలుగుతాడు, వాడిని నేను చేయగలను ప్రోత్సహించి పంపించాడు. పోతే నరికేస్తాడు. అక్కడ నరికేస్తాడని తెలిసి వాడిని నేను చేయగలను ప్రోత్సహించే మాట కపటంతో మాట్లాడే మాట. ప్రభువైన నోట ఏ కపటము కనబడలేదు. విశేషమైన 2, 3 సంగతి ఏమంటే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. దూషింపబడి బదులు దూషింపలేదు. వాస్తవానికి ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే కన్ను బీకేశాడా నువ్వు కన్ను బీకే, కొన్ను బీకేశాడా కొన్ను బీకే, చేయి నరికాడా చేయి నరికే, కాలు నరికాడా కాలు నరికే, చెప్పండి చంపు. కానీ ప్రభువైన యేసు అలాగ తెగించలేదు. దూషింపబడి బదులు దూషింపాలి. వాడు తిడితే నేను తిట్టాలి. మన వాడు పాలసీ ఏంటి తెలిసిన, రొట్టె పెట్టిన వాడికి రొట్టెన్నర పెట్టాలి అని. వాడిని అడగొట్టాలంటే మనం అట్నే ఉండాలి అంటారు. మనం అడగొట్టాలంటే అట్టుండేది మనం మానవ జ్ఞానం. ఇది వాడిని అడిచేయాలి. మనం అడిచేయాలంటే అంటే మనం తేలికుంటే కుదరదు. వాడు మాట్లాడితే మనం 10 మాటలు అని అనగలిగిన స్థితి ఉంటే కానీ మనుషులు రాబట్టలేరు. కానీ మానవ జ్ఞానానికి భిన్నంగా ప్రభువైన యేసు చెప్తుంటాడు, దూషింపబడి బదులు దూషింపబడి. దూషింపబడి బదులు దూషించకుండా ఉండటానికి మొదటి కారణం ఏమై ఉండాలంటే అసమర్థత. అడిగే చల్లలేము అనే పరిస్థితుల్లో తిరిగి దూషిస్తే చంపేస్తాడు. కాబట్టి దూషించినా తిరిగి దూషించే దమ్ము లేకుండా పోవాలి. ప్రభువైన యేసు దమ్ము లేనివాడు కాదు. అవసరమైతే అగ్నితో కాల్చేయగలిగే సామర్థ్యం గలవాడు. దమ్ము లేనివాడు చూపించిన సంగతి కాదు. ప్రభువైన యేసు దమ్ము కలిగి దూషింపబడి బదులు దూషించలేదు. అది విశేషమైన సంగతి. ప్రభువైన యేసు చూపించిన మాదిరిలో ఆ విశేషమైన కార్యక్రమం ఉంది.
ఒక మాట్లాడుతుంది, తెగించి మాట్లాడదాం అనుకుని తను అణుచుకుంది. ఆ సీన్ నేను చూశాను ఒకచోట. ఎందుకు అణుచుకున్నదంటే దూషించిన మనం చల్లబట్టు కాము అనే ఉద్దేశంతో అణుచుకుంది. ప్రభు యేసు పరిస్థితి అది కాదు. తను చలామణి చేసుకోగలిగినా కూడా తన దేహాన్ని అణుచుకున్న ఒక విశేషమైన సంగతి అది. దూషింపబడి బదులు దూషింపలేదు. ఒకసారి ట్రై చేసి చూస్తే అక్కడ బాగుంటుంది. శ్రమ పెట్టుబడి బెదిరించలేదు అన్నాడు. శ్రమ పెట్టుబడి బెదిరించలేదు. ఈ సంగతి తెలుసుకున్న తర్వాత అన్నమాట బెదిరించడం అంటే. ఇప్పుడు ఏం చేయాలి కానీ ఈ సంగతి తర్వాత తెలుసుకున్నానని నాకు కూడా అనలేదు. వాస్తవానికి సంగతి తెలుసుకునేది ఆయనే. అయినా శ్రమ పెట్టుబడి బెదిరింపట. అయినా ఇలా చూస్తున్నా కదా, అప్పగించగలిగిన ఆ విశేషమైన దేహంలో ఉండే విధేయత ప్రభావం యేసు భూమిని కనపరిచే ప్రత్యేకించి దేవుడు కోరుకున్న రూపం అది. మనుషుడు బ్రతకాలని, దేవుని ఎదుట మనుషుడు బ్రతకాలని పరమానంద దేవుడు కోరుకున్న రూపాన్ని ప్రభావం యేసు ప్రత్యక్షంగా కనపరిచాడు. ఆయన అన్ని విధులు మన వల్ల శోధింపబడినాడు. హెబ్రీయులకు 5:4 అధ్యాయంలో 15 వచ్చిన సమాచారం రాబడింది. హెబ్రీయులకు 5 అధ్యాయం 15 వచ్చినలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సమానుభవం లేనివాడు కాదు. 4 అధ్యాయం 15 వచ్చిన మన ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభు మన బలహీనతలలో సమానుభవం లేనివాడు కాదు. అంటే మనకున్న బలహీనతలు ఆయన కూడా ఉన్నాయి. ఆయన కూడా ఆకలి అవుతుంది, ఆయన కూడా దాహం అవుతుంది. దాహం కాని దేహం కాదు అది, ఆకలి కాని శరీరం కాదు అది. మన వల్ల అన్ని విధములు శోధింపబడ్డా పాపం లేని వాడిగా ఉన్నాడని ఒక విశేషమైన ప్రక్రియ కనబడింది. దానికి కారణం అది చెప్పాడు ప్రత్యేకించి. దానికి కారణం ఏమంటే, అలా ఉండడానికి కారణం ఏమంటే పరలోకమందు దేవుడు తన కొరకు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అది. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యంతో కృపాసనంతో చేర్చడానికి ప్రభువును యేసు చేసిన ఒక విశేషమైన కార్యక్రమం. ఆయన పాపం చేయకుండా ఉండకుంటే పాప విమోచన క్రయధనంగా తాను చెల్లించగలిగిన వాడు ఉంటాడు. పాపం విమోచన చేయడానికి అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి ప్రభువును యేసు పాప విమోచన చేయడానికి గాను ఆయన పాపమేమీ చేయలేని ఒక విశేషమైన ప్రక్రియ కలిగింది. పరలోకమందు దేవుని ఉద్దేశం ఏమంటే, ఆయన పాపం చేయదురా. పాపం చేస్తే దేవుని పరిశుద్ధతను అవమానించినట్టు, దేవుని ఘనతను అపకీర్తికి పాలు చేసినట్టు, దేవునికి తిరుగుబాటు చేసినట్టు. పరలోకమందు దేవదూతగాను నిరంతరము దేవుని పరిశుద్ధతను కొనియాడుతూ ఎంత గౌరవించి గణపరుచుతుంటారో ప్రత్యక్షంగా చూసి వచ్చిన ప్రభువును యేసు. ఎలాంటి ఘనత పొందేవాడు దేవుడు. కాబట్టి పరలోకంలో ఆయన చిత్తం ఎలా నెరవేరుతుందో భూమి మీద అలాగే నెరవేర్చబడాలి. పరలోకంలో దేవుడి చిత్తం నెరవేర్చబడటము ఒక వంతు, భూమి మీద అలా నెరవేర్చబడటం అనేది మరొక ప్రత్యేకమైన. అందువల్ల మనకి ప్రార్థన నేర్పించినప్పుడు కూడా సమాచారం తెలిసాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి, మరో సమాచారం అది. నీ నామానిగా గంట కలగాలి, నీ నామము పరిశుద్ధపరచబడి కాక నీ రాజ్యం మాకు వచ్చిన ఏం చేయడం. రాజ్యం వచ్చిన కాక అంటే ఏంటి? నీ చిత్రం పరలోకమందు ఎలా నెరవేరుతుందో భూమి మీద అలా నెరవేర్చే పరిస్థితులు కలగాలి. కాబట్టి పరలోకమందు దేవుని చిత్రం ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద అలా నెరవేర్చబడాలంటే పరలోకంలో దేహం లేని మనుషులు వ్యక్తులు ఉన్నారు. దేహం లేని వ్యక్తుల్లో శోధించబడడానికి పెద్ద అవకాశాలు ఉండవు. అందువల్ల ఇదే చూపించడానికి అవకాశం ఉంది. కానీ భూమి మీద దేహంలో జీవించే మనుషులకు ఒక శరీరం ఉంది. ఈ శరీరమును ఆస్పదం చేసుకున్నప్పుడు అది మనుషులను ప్రేరేపిస్తుంటాడు. మనుషుడు శరీరంలో పరిమితి అని వాడు ఉంటాడు. ఈ పరిమితి జ్ఞానం ఉంటుంది దేహానికి జ్ఞానం పరిమితి అయి ఉంటుంది. ఆలోచన పరిమితి, దాని దృష్టి పరిమితి అయి ఉంటుంది. అందువల్ల ఈ పరిమితి అయిన దేహంలో, పరిమితి అయిన దృష్టిలో, పరిమితి అయిన జ్ఞానంలో పరలోకంలో
పరలోకమున దేవుని చిత్తము పరలోకము నెరవేరేట్టు భూమి మీద నెరవేర్చాలి అంటే ప్రభువైన యేసు ప్రత్యక్షంగా తన దేహంలో నెరవేర్చి చూపించాడు. ఆయన దేహమే దానికి ప్రత్యక్షమైన సాక్ష్యమైంది. ఆయన దేహంలో శ్రమ పెట్టబడితే, బాధింపబడితే, ఉమ్మివే పడితే అడిగాడు పేతురు పిల్లలకి, నేను నాతో మాట్లాడవా, నేను సిలువేయటం నాకు అధికారం ఉంది, లేదు నేను విడుదల చేయటం నాకు అధికారం ఉంది, నాతో మాట్లాడు ఒకసారి. నీతో నేను మాట్లాడి తప్పించుకుంటే నా తండ్రి చిత్తం ఎలా నెరవేర్చుంది? దేహంలో తండ్రి చిత్తం నెరవేర్చబడాల్సిన ప్రత్యేకమైన అవసరం ఉంది. హెబ్రీయులకు 10వ అధ్యాయంలో 4వ వచనం, ఎలాగ ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపము తీసివేయటం అసాధ్యము, కాబట్టి ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నేను కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణహోమములు పాపపరిహార బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చెట్టులో నన్ను కూర్చి వ్రాయడం ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చినట్టుని ఈ దేహంలో దేవుని చిత్తం నెరవేర్చడం నాకు విశేషమైన ప్రక్రియ ప్రధానిస్తున్నాడు. కాబట్టి పరలోకమందు దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో క్రీస్తు యొక్క దేహంలో అమర్చబడిన దేహంలో రక్తమాంసంలో ఆ చిత్తం నెరవేర్చడం అని ఒక విశేషమైన కార్యక్రమాన్ని జరిగించి మనకు మాదిరి మించిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభువైన యేసు అడుగులు వేసుకుంటూ దేవుని సముఖానికి వెళ్ళాడు. వాస్తవమైన సంగతి, ఆయన ఈ లోక సంబంధి కాదు, వేరే లోకం. ఆయన ఆ వేరే లోకమైన రక్తమాంసంలో పాలువాడయ్యాడు. రక్తమాంసంలో పాలువాడై ఈ రోజున క్రీస్తు ప్రభువునందు వేరే లోక మనుషులుగా మార్చబడేవారు, కొత్తగా జన్మించిన వారు, పరలోక సంబంధులు. దేవుని పిల్లలంటే పరలోక సంబంధులైన వారు భూమి మీద ఎలా జీవించాలో దానికి ప్రత్యేకమైన రూపంలో ప్రభువైన యేసు కనుకొచ్చిన మాదిరి ఒకటి ఉంది. కాబట్టి దాని విషయంలో మనం ఏం చేస్తాం నిజంగా నాకు తెలియలా. మీరు ఎప్పుడైనా పాపం చేయకుండా 24 గంటలు ప్రయత్నం చేసి ఉంటారా? 24 hours డ్యూరేషన్ పెట్టుకొని 24 గంటల్లో నేను ఏ విధమైన పాపం కనీసం నోరు కూడా జారడం అని టార్గెట్ పెట్టుకుని ఎప్పుడైనా ప్రయత్నం చేసి ఉంటారా? ప్రభువైన యేసు తన జీవిత కాలం అంతట్లో పాపం చేయకుండా ఉండాలని శ్రమ వచ్చినా, అవమానించినా, అపహసించినా, శోధించినా, బాధించినా, వేధించినా, ఏం చేసినా పాపం చేయకుండా ఉండాలని టార్గెట్తో జీవితం భూమి కొనసాగించాడు. 24